ప్రేమ మోసమా ఎపిసోడ్ 07 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. స్వప్నిక కొత్త ఇంటికి కావాల్సిన సామాన్ల లిస్టు రాస్తుంటే తండ్రి ఫోన్ చేశాడు. ఊర్నుంచి పొద్దున వచ్చాం, నేను మీ అమ్మ పిన్ని వాళ్ళ ఇంట్లో దిగాం. 2 మంచి చీరలు తీసుకొని ఇక్కడికి రామ్మా అని అన్నారు. దేని గురించి డాడీ అని గుండెలు గుబిళ్ళుమంటుంటే అడిగింది స్వప్ని. వచ్చాక నీకే తెలుస్తుందిలే, త్వరగా బయలుదేరా అన్నాడు తండ్రి. తన తలమీదికేదో ముసలం వచ్చి పడిందని అర్థమైంది స్వప్నికి. ఎలా తప్పించుకోవాలా అని పరిపరి విధాల ఆలోచిస్తూ వెళ్ళింది. ఇంతలా చిక్కిపోయావేమిటే అని అంది తల్లి దగ్గరికి తీసుకుంటూ. పెళ్లి గురించి బెంగ పెట్టుకుందేమో అని పిన్ని వరసయ్యే శాంతమ్మ అంది. మా స్వప్నికకి సుమారు 25 సంబంధాలు వచ్చాయి. అమ్మాయి ఒప్పుకోకగాని లేకపోతే ఎప్పుడో పెళ్లయిపోయేది అన్నాడు స్వప్ని తండ్రి సుబ్బారావు. మా అమ్మాయి దంతా మేనమామ పోలిక. ఏదో సాధించాలి, ఎన్నో ఎద్దులకి ఎదగాలి అని ఆరాటపడుతుంది అని ఇంకా తల్లి ఏం చెబుతుందోనని భయపడి అంది. ఇంత హఠాత్తుగా వచ్చారేంటి డాడీ అని. ఫస్ట్ క్లాస్ సంబంధం వచ్చిందమ్మా. పెద్దవాళ్లతో అన్ని మాటలు మాట్లాడేశాం. నువ్వు అబ్బాయి ఒకరినొకరు చూసుకొని ఓకే చెబితే ముహూర్తం పెట్టించేస్తాం అన్నాడు తండ్రి. అమెరికా వెళ్ళొచ్చేదాకా పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నాం కదా డాడీ అంది స్వప్ని. అలా అనుకున్న మాట నిజమేగాని మీ బావ వినటం లేదు. పట్నంగాలి అలా తగిలితే చాలు, అమ్మాయిలు ఇలా మారిపోతారంటూ ఒకటే రాద్ధాంతం చేస్తున్నాడు. మధ్యతరగతి వాళ్లం, మనకి పరువు మర్యాద ముఖ్యం, మన ఆస్తులు అవే కదా అన్నాడు తండ్రి. దాంతో ముఖం గంటు పెట్టుకుంది. బావ మూర్ఖుడు, టీచర్ ఉద్యోగం ఎవరిచ్చారో గాని వాళ్లని తిట్టాలి అని అనుకుంది. మాట కఠినం గాని మనిషి మంచోడేనమ్మా. ముఖాన కొట్టినట్టు మాట్లాడతాడు గాని ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేస్తాడు పరాంకుశం అన్నారు తండ్రి. ఇక అప్పుడే పెళ్లివారు వచ్చారు. అబ్బాయి, అతడి మిత్రుడు ఇద్దరే వచ్చారు. ఫుల్ సూట్లో ఉన్నాడు అబ్బాయి. ఆడవాళ్లు లోపలికి వెళ్ళిపోయారు. టీ ఫలహారాలయ్యాక స్వప్నికని అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది స్వప్ని. పిన్ని చెప్పగా తలెత్తి చూసింది. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూసిందో గుర్తు రాలేదు. ఈ సంబంధం తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుంటే ఆమెతో పర్సనల్గా మాట్లాడాలన్నాడు అబ్బాయి. వేరే గదిలో సమావేశం ఏర్పాటు చేశారు. పెళ్లయ్యాక జాబ్ చేస్తారా, చెయ్యరా అని అడిగాడు అబ్బాయి. చేస్తాను అని అంది స్వప్ని. నాకు ఇష్టం లేకపోతే అన్నాడు. దాంతో తుళ్ళి పడింది స్వప్ని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంది స్వప్నిక. సోషల్ బర్డ్ని ఏ సోషల్ ఈవెంట్లోనో చూసి ఉంటారు. నా పేరు జగన్ పాయింట్ యునో అని అన్నాడు. దాంతో ఆమె బుర్రలో ఫ్లాష్ వెలిగింది. జగన్, జగ్గీ అని అంది. నా ఫ్రెండ్స్ అలాగే పిలుస్తారు. నీకెలా తెలుసు అని అడిగాడు. ఆ శృతి నా ఫ్రెండ్ అని చెప్పింది స్వప్ని. అయితే గుడ్, నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి గనుక నేను మళ్ళీ ఏకరువు పెట్టక్కర్లేదు అన్నాడు జగ్గీ. సారీ, మీరు నాకు నచ్చలేదు అని అంది స్వప్ని. జోకా, నేనంటే అమ్మాయిలు పని చేస్తారు. పాయింట్ తెల్సా అని అన్నాడు. నేను వాళ్లలా చావను. నాకు కావాల్సింది క్యారెక్టర్. అది మీకు లేదు అంది స్వప్ని. క్యారెక్టర్ అనేది చేంజ్ కాని పదార్థం కాదు. టైంని బట్టి, సిచ్యువేషన్ని బట్టి, కేటాలిస్టుల ప్రభావాన్ని బట్టి మారిపోతుంటుంది అని అన్నాడు. బట్ ఐ హేట్ ఇట్, ఐ హేట్ యూ టూ అని ఆమె లేచేసరికి విసురుగా లేచి విసవిసా వెళ్ళిపోయాడు జగన్. స్వప్ని బయటకు వచ్చి నా ఫ్రెండ్ శృతితో తిరిగిన రోగ్ ఇతడే డాడీ అని అంది స్వప్నిక. దాంతో అలాగా, ఎర్రగా, బుర్రగా ఉంటే మంచివాడనుకున్నాం. చెట్టు మంచిదైతే చాలదు, కాయ కూడా మంచిదవ్వాలంటారు ఇందుకే. పోనీలే, వెధవ సంబంధం తప్పిపోతే పోనీ, దీని బాబు లాంటి సంబంధం చూస్తాను. మనిషికి డబ్బు కన్నా ఆస్తి ఐశ్వర్యాల కన్నా నీతి వర్తనం ముఖ్యం, నైతిక విలువలు ముఖ్యం. అవి లేనివాళ్లు పశువులతో సమానం అని అన్నారు తండ్రి. దాంతో చల్లున కొరడాతో కొట్టినట్టు అదిరిపడింది స్వప్నిక తండ్రి మాటలకి. ఆ మధ్యన ఇల్లు కొంటానన్నావు, కొన్నావా స్వప్ని అని తల్లి రేవతి అడిగింది. కొన్నాను. ఆహా, కొంటాను, కొనేస్తాను అని తొట్రుపడుతూ చెప్పింది స్వప్నిక. ఆమె తొట్రుపాటు చూసి ఆశ్చర్యపోయారు సుబ్బారావు.
ప్రతిదీ ధీమాగా చెబుతావు. ఇవాళ ఏమిటి ఇలా కంగారు పడుతున్నావు? అన్నాడు తండ్రి. సంబంధం చెడిపోయిందని అప్సెట్ అయినట్టుంది బిడ్డ అని తల్లి ఆదుకోగా తలాడించింది స్వప్నిక. మా అమ్మాయి అని చెప్పడం కాదు గాని స్వప్న చాలా తెలివైనది. 10th లో ఇప్పటికీ స్కూల్ రికార్డ్ దీనిదే. ఎవరు దాటించలేకపోయారు. క్యాంపస్ సెలక్షన్కి 20 మంది హాజరైతే మా స్వప్న ఒక్కతే సెలెక్ట్ అయింది. చదువులోనేమిటి వ్యవహారంలోనేమిటి ప్రతి దానిలోనూ మా స్వప్నిదే పైచేయి. ప్రతిదీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి తీసుకుందంటే మరి దానికి తిరుగుండదు. లక్ష్యం ఛేదించి తీర్తుంది అని కూతురి వంక అభినందన పూర్వకంగా చూస్తూ పిసరంత గర్వంగానే చెప్పారా ఆయన. దాంతో గతుక్కుమంది స్వప్ని. వారి నమ్మకాలను వామ్మో చేస్తుందా? నిజాలు దాచి మోసగిస్తుందా? అను ఆలోచిస్తూ ఉండిపోయింది స్వప్నిక. ఇక తర్వాత కొద్ది రోజుల్లోనే అనుకున్నట్లుగా కొత్త ఫ్లాట్ గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి జంటగా లోపల అడుగు పెట్టారు స్వప్నిక, అనురాగ్. వినాయకుడి ఫోటోని ఈశాన్యం మూలలో తగిలించి దండం పెట్టుకుంది స్వప్ని. ఆ తర్వాత చెయ్యి పెనవేసి ఇల్లంతా తిరిగి చూశారు. డాన్స్ చేశారు. రెక్కలు మొలిచినట్లుగా ఉంది ఇద్దరికీ. ఇవాల్టికి హోటల్లో తినేద్దాం, ఆ తర్వాత బజార్ మీద పడదాం అని హ్యాండ్ బ్యాగ్లోని క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డ్ని సరిచేసుకుంటూ అంది. ఫస్ట్ చేయాల్సిన పని అదే. చలో చలో అని బెడ్, మ్యాట్రెస్, సోఫా, డైనింగ్ టేబుల్, చైర్స్, బీరువా, టీవీ, ఫ్రిడ్జ్ కొన్నారు. అలాగే వంటింట్లోకి కావాల్సిన వస్తువులు మిక్సీ, స్టవ్, వాటర్ ఫిల్టర్ వగైరా ఖరీదు చేశారు. కప్పులు గ్లాసులతో పాటు పప్పులు, ఉప్పులు, బియ్యం వగైరాలని చకచక కొనేశారు. మొత్తం బిల్లుని చలి సగం చొప్పున చెల్లించారు. సామాన్లని చక్కగా సర్దుకునే సరికి బాగా అలసిపోయారిద్దరూ. ఇప్పుడు నిండుగా హోంలా ఉంది అని అంది స్వప్ని. మన ఇల్లా మజాకా? అన్నాడతను. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. గ్రాఫిక్ వర్క్లా ఉందంతా. ఒక్కరోజులో ఎంత మార్పు? అంది స్వప్ని. మన జీవితాలని మలుపు తిప్పిన రోజుది. సెలబ్రేట్ చేసుకోవద్దు? అన్నాడు అనురాగ్. అయితే ఏం చేద్దాం? ఆలోచించు అని కొంటెగా నవ్వుతూ కన్నుగీటాడు. దాంతో సిగ్గుగా నవ్వి అతడి బుగ్గ పొడిచి టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్ళిపోయింది స్వప్ని. హుర్రే అని చిన్నగా అరిచాడు అనురాగ్. నైటీ ధరించి టవల్తో తల తుడుచుకుంటూ వచ్చింది స్వప్నిక. దాంతో రెప్పవేయడం మరచి ఆమెని చూడసాగాడు. చూపుల్ని సెన్సార్ చెయ్యి అని నవ్వుతూ అంది స్వప్ని. నిన్నలేని అందం ఏదో నిద్రలేచేనెందుకో అని చిన్నగా పాడుకుంటూ బాత్రూంలోకి వెళ్లాడు అనురాగ్. ఫ్రెష్ అయ్యాక ఈలవేస్తూ వంటింట్లోకొచ్చాడు. పరమాన్నం వండితోంది స్వప్ని. ఆమె వెనక రాసుకుంటూ నిలబడ్డాడు అనురాగ్. ఇద్దరి నరాల్లోనూ కదలిక కాదు, సంచలనం. మెల్లగా ఆమె నడుం చుట్టూ చేతులేశాడు. నన్ను పని చేసుకునివ్వవా? అని అతడి చేష్టల్ని వారించకుండా అంది స్వప్ని. అవి ఆమెకి ఇష్టంగానే ఉన్నాయి. మత్తుగా ఉన్నాయి. మైమరిపిస్తున్నాయి. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అని అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె శరీరం జల్లుమంది. చిన్నగా కనిపించింది. అతడామె శరీరాన్ని తమకంతో తడిమేయసాగాడు. నిలువరించలేని అసక్తురాలైంది స్వప్ని. తిన్నగా ఉండలేని బలహీనురాలైంది. ఆ వెంటనే స్టవ్ మీద ఉన్న పాలు పొంగాయి. స్టవ్ కట్టేసి అతడి వైపు తిరిగింది. దాంతో అనురాగ్ గట్టిగా కౌగిట్లో బిగించేశాడు. అల్లుకుపోయిందామె. చెలరేగిపోయారిద్దరూ. ఒకరి దుస్తులు ఒకరు ఒలిచేస్తూ బెడ్ మీదికెళ్ళిపడ్డారు. ద్వంద్వ యుద్ధం మొదలైంది. అలసి సోలసి ఒగరుస్తూ విడిపడ్డారు. ఎంత బావుంది అనుభవం. మర్నాడు ఉదయమే అతడెళ్ళి న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు తెచ్చాడు. ఆమె ఇల్లు చిమ్మింది. అతడు అంట్లు తోమాడు. ఆమె కాపీ చేసింది. ఇద్దరూ టీవీ వార్తల్ని, న్యూస్ పేపర్ కబుర్లను నంజుకుంటూ కాఫీ తాగారు. అతడు ఉప్మా చేశాడు. ఆమె టీ కలిపింది. ఫ్రెష్ అప్ అయి ఉత్సాహంగా బయలుదేరారు. కంపెనీకెళ్ళి ఎవరి పనుల్లో వారు పడ్డారు. లంచ్ టైంలో కలిసి క్యాంటీన్కి వెళ్లి భోంచేశారు. ఎవరి బిల్లు వారే పే చేసుకున్నారు. సాయంత్రం త్వరగా పని తెముల్చుకొని బయటపడ్డారు. దారిలో కాయగూరలు, పండ్లు, మల్లెపూలు కొన్నారు. చట్టపట్టలేసుకొని ఇల్లు చేరారు. ఆమె స్నానం చేసి వచ్చేసరికి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి కాయగూరలు కోశాడు. ఆమె కూర వండుతుంటే అతడు స్నానానికి వెళ్లాడు. స్వీట్ నథింగ్ చెప్పకుంటూ భోజనం చేశారు. సోఫాలో రాసుకుంటూ కూర్చొనిడి డాన్సులు చూస్తూ చేతులకు పని చెప్పారు.
మరి కూర్చోలేని స్థితికి చేరుకున్నాక టీవీ పీక నొక్కి గదిలోకి వెళ్లి లైటు ప్రాణం తీసేశారు. మరి వారి సహజీవనం మొదలుపెట్టాక తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.